ఒరే ఓబులేసో, నువ్వేం పెద్ద మనిషివిరా? మట్టి నమ్మిన రైతువు కదా అని నిన్ను నమ్మి డబ్బులిస్తే అయ్య గొట్టమే కాకుండా తల కూడా కనిపించకుండా తలుపులేసి కూర్చుంటావరా మొండమోపి. కక్కరా కక్కో, అనా పైసలతో సహా నా సొమ్ము కక్కు. ఈ పైడ్రా సంగతి నీకు తెలియదురా రే. పెద్ద మనుషుల్లో పెద్ద మనిషిని, నీలాంటి బచ్చగాళ్ళకి మచ్చలేని లుచ్చగాన్ని నాతో పెట్టుకోబాక. తొక్కి బట్టి నారదీస్తా. ఏంట్రా ఇంత తిడతన తలుపు తీయమంటా నువ్వు? తిండికి లేకపోయినా తలుపులు మాత్రం యమ స్ట్రాంగ్ గా కట్టించాడండి. నీకు 5 అంకెలు టైం ఇస్తున్నా. మర్యాదగా సొమ్ము తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, లేకపోతే నీ కొంపకి నిప్పెడతా. అందరూ వినండి. 1 2 3 కృష్ణాయిలు 4 అగ్గిపెట్టి. ఈ విషయం మన దొరబాబుకి ఎవరన్నా చెప్పుంటారంటావా? కరువు వచ్చినప్పుడు దేవుడు, కష్టం వచ్చినప్పుడు దొరబాబేరా మనకు. 5 ఏంటి ఏంటి గొడవ? మంటయా మంట. ఆర్పేనుగా. అది ఆరిపోవు సరే, కడుపు మంట. ఏంటి విషయం? విషయం ఏముంది? వీరమ్మ సోది. ఈ ఓబులేసు గారు నా పొలం కౌలుకి తీసుకున్నాడు. ఎరువులకు డబ్బులు లేవని 10,000 అప్పు కూడా తీసుకున్నాడు. అది ఇప్పుడు అసలు వడ్డీతో సహా కలిపి 12,500 అయింది. అసలు లేదు, వడ్డీ లేదు. కనీసం పెద్ద మనిషి వచ్చాడన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తలుపులేసి కూర్చున్నాడు. ఎట్టంటోండి తొక్కి బట్టి నార తీస్తే తప్ప. అసలు నీ దగ్గర డబ్బు తీసుకోవడమే వాడు చేసిన మొదటి తప్పు. ఇలా మొహం చాటేసుకుని కొంపలో దాక్కోవడం వాడు చేసిన రెండో తప్పు. నేను అడిగింది తప్పు లిస్ట్ కాదు. మోసుకో, నేను మాట్లాడతానన్నానుగా. ఓబ్లేస్ ఓబ్లేస్ తలుపుతే. ఇదిగో దొరబాబు వచ్చాను, తలుపుతే. నమస్కారం దొరబాబు. ఏంట్రా గంటన్నర నుంచి నేను కుక్కల మరుగుతున్నాను, నక్కల కోస్తున్నాను, పైగా కొంపకి నిప్పెట్టాను. సొయ్యి సై లేదు. దొరబాబుగా రాగానే మాత్రం పటక్కని తలుపు తీశావు. అసలు నిన్ను తొక్కి మూసుకో, నువ్వు వెళ్ళు. దిగో. వచ్చావా? పెద్ద పుడింగ్లా ఊపుకుంటాడు. అసలు దొరబాబు గారు మాట్లాడుతున్నారు కదా. సర్లేవా నీ ఎక్సకలాపు. అప్పు చేసి దాక్కుంటావా? నువ్వు రైతనవరా? ఈ తుండు పొలానికి వెళితే తల మీద ఉండాలి, 10 మందిలో కెడితే భుజం మీద ఉండాలి. అంతేగాని ఇలా తప్పు చేసిన వాళ్ళ నడుం కొట్టకూడదు. అప్పు చేయడం తప్పు కాదమ్మా, కానీ దాన్ని ఎగ్గొట్టడమే తప్పు. అడగడానికి వస్తే ఇలా దొంగల ఇంట్లో దాక్కోవడం ఇంకా ఇంకా తప్పు. ఎందుకు ఈ వెధవ బ్రతుకు? దొరబాబు చంపే, దొరబాబు నన్ను చంపే. దేవుళ్ళ అంటే నీ కాళ్ళ మాట పట్టం కంటే నీ కాళ్ళ కడపడి చచ్చిపోవటం పేరు దొరబాబు. ఏంటి చేసినప్పుడు తీరుద్దాం అనుకున్నారు. వేసిన పత్తి పట్టు మొత్తం చెడబట్టి బూడిదైపోయింది బాబు. నోటి కాడ కూడిపోయినా మాట పోకూడదని దాని మెళ్ళలో తాళిబొట్టు, చేతి గాజు, పిల్లదాని చెవు కమ్మలు మొత్తం అమ్మేసి సొమ్ము తీసుకురమ్మని బావమంత్రి పట్టం పంపిస్తే పోయినోడు తిరిగి రాలేదు బాబు. వాడు చేసిన మోసానికి మేము వీధులు పడ్డాం దొరబాబు. అప్పు కట్టలేవు, తప్పు కాయలేవు, ఎటు తోచక మేము చచ్చిపోవాలనుకుంటున్నాం బాబు. అవును దొరబాబు, చచ్చిపోతాం అనుకుని గంజిలో విషయం కలిపాడు మా అయ్య. రే పిచ్చోడా, చావే సమస్యకి పరిష్కారం అయితే ఈ ప్రపంచం ఎప్పుడో శ్మశానం అయ్యేదిరా. కష్టమో నష్టమో ఎదురీదాలి, కలో గొజ్జో తాగి బతకాలి, బాగుపడాలి. అంతేగాని చచ్చేం సాధిస్తావరా బూడిద. అదిగా దొరబాబు. ఇదిగో నువ్వు ఇంకేం మాట్లాడకు. వడ్డీతో కలిపి మొత్తం 12,500 కదూ. వడ్డీ తర్వాత చూద్దాం. ముందు ఈ 10,000 అసలు తీసుకెళ్లి వాడి మొహం మీద కొట్టాయి. ఇదిగో నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఆ పైరాజు డబ్బు మాత్రం నువ్వు క్షణాల్లో ఇచ్చేయాలి. ఏంటి ఇచ్చేది? 2:30 గంటల నుంచి ఎక్కడ, 2.5 నెలల నుంచి ఎక్కడ కనపడితే అక్కడ ఇదే మాట అడుగుతున్నా. నాకు దిక్కు లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి సింగిల్ టైంలో ఇచ్చేయి అంటే ఇచ్చేస్తారా? ఇదిగో 10,000. ఏంట్రా గేదెలో నేను అరుస్తుంటే నా డబ్బు దొరబాబు ఇచ్చేయి అనగానే పుట్టుకొచ్చేసిందా? నువ్వు ఎదకొచ్చిన గేదేవు కదా. ఎవరది? ఎవరో మాట మాట్లాడింది. చంపేస్తాను. చిన్నంతలో పెద్దంతలో అక్కడ బాగేస్తారా? మనిషి గేదెలో ఉంటే మాత్రం ఎదకొచ్చిన గేదే, పిల్లలకి వచ్చిన గేదే. అర్థమైంది. అంత ఎడ మనిషి చెప్పక్కర్లా.
పదండి. పదండి. ఆగో అసలు కట్టించావు మరి వడ్డీ వడ్డీ ఈసారికి గడ్డి తింటాం మానే. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. ఓదారి కష్టాల్లో ఉన్నాడని దేవుడు అభిషేకం మానేస్తాడా? అదేం కుదరదయ్యా, వడ్డీ కట్టాల్సిందే. ఆ మాట అనుకో బాబు. నేను కష్టాలు పాలైంది మీ పొలం కౌలు తీసుకోబట్టి. వద్దు, ఫ్లాష్ బ్యాకులు వద్దు, వడ్డీ కట్టాల్సిందే. కట్టకపోతే తొక్కి బట్టి నారదేస్తా. ఎవండి? అన్ని ఆడితో పాటు నిన్ను. వడ్డీ ఇచ్చేశారు. పైడి రాజు, నీ పొలం కవులకు తీసుకున్న ఓబులేసు అక్కడ పత్తి వేయడం వల్ల మొత్తం నాశనం అయిపోయాడు. అయినా సరే నీ దగ్గర ఎరువుల కోసం తీసుకున్న అప్పు తీర్చాల్సిందే. కాబట్టి నీకు అప్పుగా ఇవ్వాల్సిన 10,000 రూపాయలు తీర్చేశాడు. ఇక వడ్డీ కింద 2,500 అంటావా? నీ పొలం వల్లే దెబ్బతిన్నాడు కనుక ఆ వడ్డీని పంచాయతీ కొట్టేస్తుంది. అట్టాగే నువ్వు ఈ రోజు ఇంత మందిని మోసం చేయడానికి దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చినందుకు గాను మధ్యాహ్నం 1 గంట దాకా ఇక్కడే ఎండలో నిలబడవలసిందిగా నీకు శిక్ష విధిస్తున్నాను. మరి దొరబాబుకి ఏం శిక్ష చేస్తారో చెప్పండి. అక్కడ గాని తేడా వచ్చిందంటే తొక్కి బట్టి నార చేస్తా. ఏయ్! బాబు నువ్వు ఆగు. ఒరేయ్, నీతో చెప్పించుకునే పరిస్థితి నాకొస్తే నీ చెప్పుతో కొట్టుకుంటాను. నోరు మూసుకో. దొరబాబు, ఉమ్, ఏది ఏమైనా సరే ఒక పెద్ద మనిషి, అందులోను పాత ప్రెసిడెంట్, అతను ఎట్టాంటి ఎదవైనా సరే 10 మందిలో చేయి చాచి కొట్టడం తప్పే. కనుక నీకు 500 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. ఇదేంటి 500 జరిమానా విధిస్తే 1000 ఇచ్చావు? ఇలాంటి డకోటా వెధవల్ని ఎప్పుడైనా ఎక్కడైనా కొట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అందుకోసం 500 అడ్వాన్స్ గా ఉంచండి. ఏయ్, నన్ను డక్కొట్టంటావా? నిన్ను ఇక్కడే ఇప్పుడే తొక్కి బట్టి నార తీస్తా. 500 చెల్లో. నాకు వద్దని చెప్పాను కదా. ఒరేయ్ నానా నానా, నీకు కోపం వస్తే తిట్టు, తీరకపోతే కొట్టు, అంతేగాని అన్న మీద మాత్రం అలకమాకరా. ఈ ముసలిది తట్టుకోలేదు. ఒక్క మెతుకు కూడా ముట్టుకోను. లేకపోతే నాకు 10 మందిలో ఫైన్ వేస్తావా? తప్పు చేస్తే తప్పదు కదయ్యా. ఏమిటి నేను చేసిన తప్పు? ఆ? వాడు నోటుకొచ్చాడు వాగుతూ ఉంటే కంట్రోల్ చేశాను. ఆ పైడిరాజు గారు చేసే వెధవపనులు కట్ చేయడానికే కదే వాడి నుంచి నిన్నెక్కించారు. ఒట్టి పేరమ్మపై నిన్ను ప్రెసిడెంట్ పేరమ్మని చేశాను. ఎవడిచ్చాడే నీకు ఇంత గొప్ప పోస్టు? నీ మొగుడిచ్చాడా లేక నీ కొడుకిచ్చాడా? నువ్వే ఇచ్చావులేరా. నా బంగారు కొంటవి కదూ, నా రత్నాల రాసివి కదూ. ఇదిగో కాకా పట్టకు. నీ కాళ్ళు కూడా పడతాను. నాకంటూ ఉన్నది నువ్వు, నీ కోసం బతుకుతుంది నేను. కూర్చో బాబు, అన్నం తిందు గాని. కూర్చో బాబు, కూర్చో.